రైట్. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. మీ పేరు దయాకర్ కదండి? దయాకర్ సార్. దయాకర్ సార్. ఇది ఏం కందండి? ఇది RJR 811 అండ్ ఇంకోటి RGR 1.2 అంతే. ఈ విత్తనాలు పెట్టాలని మీకు ఎట్లా యూట్యూబ్లో సార్ మీ నంబర్ చూసి మీకు కాంటాక్ట్ అయ్యి ఈ సీడ్ తెప్పించినాం సార్. అది ఈ సరే తెప్పించారు మీరు. దయాకర్ గారు మీది పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి మండల్ అండ్ జయారం గ్రామంలో ఈ ఫీల్డ్ ఎన్ని ఎకరాలు పట్టారండి? ఇది 8 ఎకరాలు సార్. 8 ఎకరాలు. మీకు 8 ఎకరాలు పత్తి ఇది పెట్టినాక ఇది మొదటిసారి పెట్టింది కదా? అవును సార్. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇది చాలా మంచిగా అనిపిస్తుంది, కానీ అవగాహన అనేది కొంచెం మీకు తెలియకుండా పెట్టింది కాబట్టి పెట్టింది. కాకపోతే ఊరు వర్షాలు పడడం వల్ల గడ్డి బాగా సార్. అయినా కూడా మామూలుగా లేదు సార్ కంది. ఇప్పటికి ఇది 10 క్వింటాల పైబడి వస్తుంది. ఇంత పంగ కూడా సైడ్ బ్రాంచెస్ సార్. కొంచెం నెక్స్ట్ ఇయర్ నుంచి కొంచెం దీని గురించి బాగా అవగాహన తెలిసిపోతుంది. ఇంకోటి ఏంటంటే సార్, ఇది ఏమన్నా అడుగు మందు కానీ మీది మందు కానీ ఎన్నిసార్లు వేసాను? ఇప్పుడు ఫస్ట్ టైం ఒకటేసారి వేసినాం. ఒకటేసారి అడుగు మందు అడుగు మందు ఒకటి యూరియా పొటాషియం. మీది మంది అన్న కొట్టింది? మీది మందు ఒక్కసారి స్ప్రే చేసినాం. ఏంటిది అది మీరు అది మనోక్రోటాస్ వేపన 2 సార్లు ఓకేనండి. నేను సార్ గారికి ఎక్కువ అవగాహన లేకపోవడంతో కొంచెం మందులు స్ప్రే కానీ అడుగు మందులు వేయడం కానీ ల్యాండ్ అయితే మంచిగా ఉన్నది. చాలా ఫీల్డ్ మాత్రం ఎక్సలెంట్ వెరైటీ, చాలా బాగున్నది. రోడ్డు ఇప్పుడు మీరు ఇక్కడ ఉండరు కాబట్టి రోడ్డు పైన వచ్చే వాళ్ళు చూసే వాళ్ళు కూడా ఏమంటున్నారు? అన్నగారు ఉంటారు కదా, ఏమంటున్నారట వాళ్ళు కంది గురించి? కంది చాలా బాగుంది, మంచిగా ఉంది. నెక్స్ట్ ఇయర్ కూడా మేము ఇదే ఇస్తాం అన్నట్టు ఆలోచన చేస్తుంది కదా సార్. ఎందుకంటే ఒక్కడిసారి మీరు ఒక ఫార్మర్ లెవెల్గా రైతుకు పక్క రైతుకు అన్యాయం చేయకూడదు. అది మంచిగా ఉంటేనే మంచిగా, లేకపోతే వదిలేదు సార్. ఇది దీని గురించి పట్టింపు అనేది ఖచ్చితంగా ఉండాలి. పట్టింపు ఉండాలి. ఏ టైంలో వేసేది చేయాలి. అగ్రికల్చర్లో తక్కువ పెట్టుబడితోటి పండించే పంట ఓన్లీ కందిని మించింది. కందిని చెప్తున్నా, కందిని మించింది. సరే, ఆ విధంగా చేసుకున్నారు. ఇప్పుడు ఇది ఇంకా మీరు ఒక 2 సార్లు మందులు కొట్టుకున్నట్టుంటే ఇంకా టైం 1 మంత్ దాకా ఉన్నది. మీరు నేను చెప్పిన విధంగా మళ్ళీ నేను ఒక 10 రోజులు ఒకసారి కొట్టుకుంటే మళ్ళీ ఈ 10 రోజులు అయిపోతుంటే మళ్ళీ ఫస్ట్ కొట్టుకుంటా రావచ్చు. మళ్ళీ నేను ఒక 10-15 రోజులకి వచ్చి మళ్ళీ ఒకసారి చూస్తాను. మీరు కలవండి సార్, కంపల్సరీ మీరు కలిస్తే మాకు అవగాహన వస్తుంది. ఓకే దారి గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.